వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయి హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్ మన ఆఫీస్ ఉందండి. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి లొకేషన్ పెట్టమని చెప్పండి, మీరు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి ఇయాన్ హుండాయ్ 2014 మోడల్ పెట్రోల్ వర్షన్ కేవలం 72,000 తిరిగిందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ మన ఆఫీస్లో ఉంటుందండి. ఓకే, వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా ఇట్లా ఏం లేవండి. చూడండి, బంపర్ కూడా చాలా నీట్గా ఉంది, ఎలాంటి స్క్రాచెస్ లేవండి ఈ వెహికల్కి అయితే. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ అంటే ఇది. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బంపర్ కూడా చాలా నీట్గా ఉందండి, ఎలాంటి స్క్రాచెస్ కూడా అయితే ఏం లేవండి, నీట్గా ఉంది. ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. మనకు టైర్లు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని టైర్లు 80% ఉన్నాయండి. నాలుగు టైర్లు వచ్చేసి 80% ఉన్నాయండి. గూడ్స్ ప్లేస్ చూసుకోండి ఒకసారి. వీల్ పానా జాగ్గి ఉందండి. స్టెప్ని కూడా మనకు ఒక 40% ఉందండి. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం రాలేదు చూడండి, ఎక్కడ ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం లేదండి. జాకీ కూడా ఉంది, ఎలాంటి రస్ట్ లేదు, ఎలాంటి టచ్ అప్ కూడా లేదు చూడండి. ఎలాంటి టచ్ అప్ కూడా లేదు చూడండి. డిక్కీ కూడా చూసుకోండి ఒకసారి. చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూడండి. రెండు పవర్ విండోస్ అండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూడండి. లెఫ్ట్ సైడ్ డోర్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోర్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది బటన్ వచ్చేసి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూడండి. ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి, అన్ని గ్లాసెస్ కంపెనీతో వచ్చినటువంటి గ్లాసెస్ ఉన్నాయండి ఆల్మోస్ట్. ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి. ఇంటీరియర్ చూసుకుందామండి ఒకసారి. చాలా నీట్గా ఉందండి, ఇంటీరియర్ కూడా చూడండి. రీడింగ్ చూడండి డిస్ప్లేలో 72,962 కిలోమీటర్లు అండి. 72,962. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఏసీ చూసుకుందామండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే ఆన్ చేసినాం, కొద్ది సెకండ్లు వెయిట్ చేద్దాం సార్. ఓకే అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏసీ అయితే గుడ్ కండిషన్, చిల్లే ఉందండి. చిల్ ఉందండి ఏసీ. మాన్యువల్ అండి ఓన్లీ. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. ఇంజన్ బీటింగ్ చూడండి, చాలా సైలెంట్ అంటే సైలెంట్గా ఉందండి. ఇంజన్ బీటింగ్ చాలా సైలెంట్గా ఉందండి. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు ఆప్రాన్ కూడా. ఎక్సలెటరీ అమ్మ ఇవ్వండి ఒకసారి. ఈ ఎక్సలెటరీ సూపర్, ఎలాంటి ఆయిల్ స్మోక్ ఏం రావట్లేదండి. ఆయిల్ చేంజ్ కూడా చేసుకునే అవసరం కూడా లేదండి. ఆయిల్ చేంజ్ చేస్తున్నాం కూడా లేదు, ఆయిల్ కూడా బాగానే ఉంది.
షో పాటు కూడా చూడండి. బ్యానెట్ కూడా చూసుకోండి ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, ఇవి మొత్తం చూపించాను. చాలా నీట్గా ఉంది వెహికల్, పర్ఫెక్ట్ ఉంది వెహికల్ అయితే. ముందు బంపర్ కానీ వెనక బంపర్ కానీ స్క్రాచెస్ లేవు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవండి. పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ కానీ రైట్ సైడ్ గ్లాస్ కానీ ఇలాంటి గ్లాస్ కూడా చేంజ్ చేయాలి. షోరూమ్ నుంచి వచ్చినట్టు పార్ట్సే షోరూమ్ గ్లాస్ కూడా చేంజ్ చేయాలి, ఫ్రంట్ కూడా చేంజ్ చేయాలండి. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓనర్ గారు వచ్చేసి 2,50,000 ఎక్స్పెక్ట్ చేస్తుండండి. 2,50,000 ఎక్స్పెక్ట్ చేస్తుండు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా వస్తే రండి, ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.